నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో అంటే ఒక ఒకలాగా మాట్లాడే ఒక మంత్రి ఉన్నారు అంటే అది రోజా గారి పేరైతే ఎప్పుడు వినిపిస్తూనే ఉంటది. అయితే ఇప్పుడు తను ఓడిపోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ తను తన కామెడీ షోస్ ఏదైతే ఉన్నాయో జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని తను చాలా ప్రయత్నాలు చేస్తున్న వేళ టీడీపీ నేతలు అడ్డుకోవడం వల్ల తన ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పేసి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే రోజా గారు మళ్ళీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దానికి టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. దాని వల్లనే తను వెళ్ళలేకపోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఏంటంటే రోజా ఇప్పుడు ఎంతవరకు అయితే రాజకీయంగా అనుభవించాలో అంతవరకు అనుభవించేశారు. అందుకే రోజాకి మంత్రి పదవి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ రోజా అన్న మాటలు మనం గుర్తు చేసుకుంటే కనుక ఈ జన్మకి నాకు ఇది చాలు, జన్మ ధన్యమైపోయింది అని చెప్పి దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ నేను ఏదైతే అనుకున్నానో అది నెరవేరింది, ఎందుకంటే నాకు ఏమి లేదు అని చెప్పి ఆవిడ ఆనంద బాష్పాలని రాలుస్తూ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. సో ఈ క్రమంలో రోజాకి ఇప్పుడు మళ్ళా మంత్రి పదవి పోయింది, ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలు ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహాలు, అలాంటి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో రోజా తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఆల్రెడీ ఎన్నికల ముందే 2024 ఎన్నికలకు ముందే కొంతమందితో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో టచ్ లోకి వెళ్ళారు. ఆవిడ పార్టీ మారేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా వినిపించింది. కాకపోతే అక్కడ గాలి భానుప్రకాష్ నగర్ నుంచి ఉన్నారు కాబట్టి అతన్ని కాదని చెప్పి రోజాని తీసుకున్నటువంటి అవకాశం లేదు అనేది అప్పట్లో బాగా వినిపించింది. ప్లస్ రోజాకి టికెట్ రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, కాబట్టి ఆవిడ పార్టీ తెలుగుదేశం పార్టీలకు మళ్ళీ రీఎంట్రీ అయ్యే అవకాశం ఉందనేది కూడా చర్చ నడిచింది. ఆ సందర్భంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఆమె ఐరన్ లెగ్, ఆమె వస్తే కనుక మొత్తం కొలాప్స్ అవుతుంది, ఎక్కడ ఉంటే అక్కడ కొలాప్స్ అవుతుంది, కాబట్టి ఐరన్ లెగ్ మనకు వద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోస్టులు పెట్టారు. ఆవిడ నాలుగు ఐరన్ లెగ్ కాదు అని చెప్పి ఆవిడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఒక సందర్భంలో చెప్పారు. కానీ ఇప్పుడు డిజాస్టర్ చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజాస్టర్ చూస్తే కనుక అసలు ఆ పార్టీ నిలబడుతుందా లేదా అనేది మనకు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం ఐరన్ లెగ్ రోజా అక్కడ ఉండబట్టే ఇదంతా జరిగింది అనేది ఇప్పుడు ఆవిడకి పడినటువంటి వాళ్ళు, ఆవిడంటే గిట్టినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రచారం. సరే, ఇప్పుడు ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ ఏది సంపాదించాలో, ఎంత సంపాదించాలో, లేదంటే ఎలాంటి హోదాను అనుభవించాలో అవన్నీ కూడా అనుభవించినట్టు ఆవిడ ఫీల్ అవుతున్నారు. దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ఆవిడ మీద అసలు ఛార్జ్ షీట్ వేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఆవిడ రాత్రిపూట కౌంటర్లు పెట్టుకొని ఆవిడ వాళ్ళ బ్రదర్స్ దాదాపు కౌంటర్లు పెట్టుకొని 3-4 కౌంటర్లు కౌంటింగ్ మిషన్లతో డబ్బులు లెక్కేసుకున్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు అనేది కూడా ఆవిడ మీద వచ్చినటువంటి ఆరోపణ. ఆవిడ మినిస్టర్ కాగానే ఒక బెంచ్ కార్డు వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్ ఇవ్వడం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, ఆ తర్వాత విమర్శలు పాలవడం, ఇవన్నీ కూడా చూసాం మనం. రోజాకి జగనన్న సాంస్కృతిక కార్యక్రమాలు అంటూ ప్రతి వేదిక మీదకి వెళ్ళి ఆవిడ డాన్స్ వేయటాలు ఇవన్నీ కూడా చూసాం. దాంతో ప్రజలు విసిగెత్తిపోయి లాస్ట్ కి బెంగళూరులో ఒక పబ్ లో కూడా ఆవిడ చివరి నిమిషంలో కనిపించారు జనవరి 1 రోజున. సో జనవరి 1 రోజున కనిపించిన ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి విరక్తి, ఒక రకమైన విసిగెత్తిపోయేటువంటి లాగా రోజా చేశారు. దాంతో ఆవిడ ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంగా చాలా మంది ప్రచారం చేస్తున్నటువంటి సమయంలోనే ఆవిడ్ని వ్యతిరేకించి అసలు మీరు రావద్దని చెప్పి బహిష్కరించినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి ఆవిడ్ని. సో అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆవిడకి టికెట్ ఇచ్చారు అంటే ఆవిడ లాబింగ్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఆల్రెడీ అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టరు, రోజారెడ్డి మినిస్టరు, అంటే ఒకే జిల్లా నుంచి ఇద్దరు రెడ్లకి మినిస్టర్ ఇచ్చారని అంటే లాబింగ్ ఏ స్థాయిలో రోజా నడిపింది జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పి మనం ఒకసారి అవలోకనం చేసుకోవచ్చు. ఒకవైపు కేసీఆర్, ఒకవైపు స్టాలిన్ నుంచి ఇలా రకరకాల మార్గాల ద్వారా ఆవిడ లాబింగ్ నడిపి మినిస్టర్ కాగలిగింది అనేది అప్పట్లో ఆవిడ మీద వచ్చినటువంటి ఒక న్యూస్. సో అంటే పెద్ద ఎత్తున లాబింగ్ నడపడంలో ఆవిడ బాగా అందవేసిన చెయ్యి, ఆవిడ ఇస్తుతో పరిచయాలు ఉన్నాయి సినిమా రాజకీయ రంగాల్లో.
కాబట్టి ఆవిడ ఏ మూల నుంచి ఎటువైపు నుంచి అయినా కానీ లాబింగ్ చేసుకోగలదు అనేటువంటిది ఆవిడ అమ్మాయిలు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఆవిడ ఉండేటువంటి అభిమానుల్లో దాదాపుగా సగం మంది జరిగింది. సీన్ కట్ చేస్తే రోజా దారుణంగా ఓడిపోవడం జరిగింది 2024 ఎన్నికల్లో. సో ఇప్పుడు ఆవిడ ఇటువైపు వెళ్తారు. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదంటే పార్టీని వేడతారంటే ఈ సినిమా వాళ్ళు కానీ, అందరూ కాదు చాలా మంది నేను చెప్తుంది, సినిమా వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్, రాజకీయాల్లోకి వస్తున్నటువంటి జనరేషన్ కానీ అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి రోజా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని చెప్పి మనం అనుకోలేము. ఆవిడ ఎమ్మెల్యే కూడా గెలవలేదు, ప్రతిపక్ష హోదా లేదు ఆ పార్టీకి. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ అక్కడ ఉంటారని చెప్పి మనం అనుకోలేము. ఆవిడ ఏదో ఒక పార్టీకి మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వస్తారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. కాదు తెలుగుదేశం పార్టీ కాదు, ఆవిడ బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. కాదు జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది, జనసేన పార్టీలో సినిమా వాళ్ళు ఉన్నారు, అక్కడ సినిమా పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వినిపిస్తుంది. సో ఆవిడైతే బీజేపీలోకి కానీ, జనసేనలోకి కానీ లేదా తెలుగుదేశం పార్టీలోకి కానీ వెళ్ళడానికి ఒక లాబింగ్ నడుపుతున్నారు అనేది కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి క్రమంలో, ఇదంతా కాదు ఆవిడ మళ్ళీ జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా బాగా డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి రామోజీరావు రోజాని బతికిచ్చాడు ఆర్థికంగా. లేదంటే అసలు రోజా పరిస్థితి ఏంటి అన్న సమయంలో జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ ఎంట్రీకి ఇచ్చి జబర్దస్తిలో ఆవిడ ఆర్థికంగా బాగా పుంజుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా ఆవిడ మంత్రి అయ్యేంత వరకు కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూ వచ్చారు. అంటే జబర్దస్తిలో సంపాదించినటువంటి సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో మనకు అందరికీ తెలుసు. ప్లస్ దానికి తగ్గట్టు గుర్తింపు. అంటే రోజా అనేటువంటి ఒక యాక్టర్ లేదంటే ఒక రాజకీయ నాయకురాలు, ఒక మాజీ మంత్రి ఉన్నారు అనేది ప్రజలు మర్చిపోకుండా ఉండాలంటే ఏదో ఒక బుల్లితెర మీద కనిపించాలి. వెండితెర అయితే భరాయించే పరిస్థితులు లేదు ఇప్పుడు రోజాని. వెండితెర ఆఫర్లు ఆవిడకి లేవు. కాబట్టి బుల్లితెరలో ఏదో ఒక రకంగా కనిపించాలనే ఉద్దేశంతో మళ్ళీ జబర్దస్తి ప్రోగ్రామ్ కి ఆవిడేదో ప్రయత్నం చేస్తుందని చెప్పి న్యూస్ వచ్చినటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యేకించి తాడేపల్లిలో ఉన్నటువంటి లోకేష్ కోటరీ ఎవరైతే ఉన్నారో, లోకేష్ కోటరీలో ఉండేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి రోజాని తీసుకోవడానికి లేదు. అలాగే రోజాకి మళ్ళీ జబర్దస్తి లాంటి ప్లాట్ఫామ్ కూడా ఉండడానికి లేదు అనేటువంటి ఉద్దేశం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అనేది. ఈ క్రమంలో అన్ని రకాలుగా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. రాజకీయంగా కానీ, జబర్దస్తి పరంగా కానీ అన్ని రకాలుగా డోర్స్ క్లోజ్ అయిపోయాయి అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు రోజా దారి ఇప్పుడు జనసేన వైపు దారా, బీజేపీ దారా, లేదంటే తెలుగుదేశం పార్టీ దారి అంటే తెలుగుదేశం పార్టీలో అయితే ఆమె ఐరన్ లెగ్ ఆవిడ రానివ్వకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ డిజాస్టర్ లోకి వెళ్ళిపోతుంది అని. సో ఐరన్ లెగ్ మళ్ళీ వస్తే కనుక ఎలాంటి పరిణామాలు ఉంటాయో కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి అయితే వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అప్పుడే కొన్ని పోస్టులు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఆవిడ అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు పార్టీ మారడానికి అనేది అనిపిస్తుంది. సో ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాము అనేది, సో గతంలో కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి బయటికి పంపించాలనుకున్నటువంటి తరుణంలో ఆవిడ లాబింగ్ చేసి కంటిన్యూ అయ్యారు ఆ ప్రోగ్రామ్ అనేది కూడా అప్పట్లో వినిపించింది. ఎందుకంటే అది అవుట్ సోర్సింగ్ ప్రోగ్రామ్, ఈటీవీకి సంబంధించిన ప్రోగ్రామ్ కాదు. అక్కడ అవుట్ సోర్సింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ అవుట్ సోర్సింగ్ లో ఉండేటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకొని ఆవిడ ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కంటిన్యూ అయ్యారనేది ఒకటి వినిపించింది. సో ఈసారి కూడా ఆ లాబింగ్ ఉపయోగించి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంటర్ అవుతారా, లేదంటే అది కూడా క్లోజ్ అవుతుందా అనేది మనం చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.